చాలా బాగుంది ఫైట్, ఆ ఎఫెక్ట్స్, ఆ ఫారెస్ట్లో లజా యాక్టింగ్ వేరు, అసలు డిఫరెంట్గా ఉంది అన్న కాన్సెప్ట్, డిఫరెంట్గా ఉంది. చాలా బాగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఆ ఫైట్, ఆ లెవెల్. అసలు నాకు అది కొత్తగా వచ్చింది, అది ఆ డ్రెస్సింగ్ ఆ ఫారెస్ట్లో చాలా బాగుంది అన్న. నైస్ సినిమా. చాలా అన్న పవన్ కళ్యాణ్ అన్న పేరు నిలబెట్టకపోయినా అందులో సగమైనా వస్తుంది అన్న. ఎందుకంటే అంటే నాకైతే బాగుంది అనిపిస్తుంది, నాకైతే సాంగ్స్ కానీ అవన్నీ బాగున్నాయి. ఆ పాప కూడా చాలా యాక్టింగ్, అంతా చాలా బాగా యాక్టింగ్ బాగా చేసారు. వచ్చేస్తాయి అన్న, డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు అయితే ఎక్కడ పోవు. ఒక చిన్న డైలాగు అన్న, పడుకుంటప్పుడు చెప్తారు గుడ్ నైట్. ఈ సినిమాలో ఉంది ఫైట్ వేరే లెవెల్ చేశారు, యాక్టింగ్ చేశారు, హీరోయిన్తో పెర్ఫార్మెన్స్ చేశారు, కానీ సినిమా బాగాలేదు. ఇప్పుడు బిర్యానీ ఉంటుందా, మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చావు, అన్నీ బాగున్నాయి, దాంట్లో అసలు మటనే లేకపోతే ఏమంటావు? ఇది అంతే, కంటెంట్ లేదు సినిమాలో. అక్క తమ్ముడు ఓకేనండి, కానీ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదండి. ఆ టైటిల్ పెట్టుకున్నందుకు వీళ్ళు చాలా తప్పు చేశారు. సో ఆ తమ్ముడు వేరు, అన్నయ్య తమ్ముడు, అది ఇది అక్క తమ్ముడు, కానీ ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాల. డిసప్పాయింట్మెంట్ ఇది. ఒక తమ్ముడు సినిమా ఒక డిసప్పాయింట్మెంట్, ఒక ఆయింట్మెంట్. ఎంసీఏ సినిమాతో పోలుస్తారు చాలా మంది. అక్కడ అవును, అది బాగుంది, హిట్ ఎంసీఏ. ఇది ఫట్టు డిజాస్టర్ తమ్ముడు. ఏం మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నారు, కంటెంట్ లేదు. ఎందుకు ఏం చేసుకోవడానికి చెప్పాను నాకు. ఇంతమంది నువ్వు ఒక మంచి క్యాష్ తీసుకొని ఇదా సినిమా తీసేది. దిల్ రాజు గారు 75 కోట్లు పెట్టారు. ఇలాంటి వర్త్లెస్ సినిమాకి అయితే అసలు అంటే డబ్బులు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద, కానీ కంటెంట్ లేదు. చెప్తున్నాను కదా, కంటెంట్ లేదు, బేసిక్ కంటెంట్ లేదు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా మేనేజ్ చేశాడు, సెకండ్ హాఫ్లో సంథింగ్ ఏదో పుల్ చేస్తాడు, కొంచెం మంచి సీన్స్ పడతాయి అనుకున్నాం. కానీ వేణు శ్రీరామ్ ఇంతకంటే దిగజారడం అనుకున్న ప్రతిసారి ఇంతకంటే దిగజారని ప్రూవ్ చేయడానికి ఈ మూవీ అన్న. అంతకు మించి ఈ మూవీ అదే మంచి దిల్లు ఉన్నాడు కదా అన్న. సో హార్ట్కి స్టంట్ వేయాల్సిన టైం ఇది. సో మంచి మూవీస్, మంచి స్టోరీస్ని మొన్నే కదా డ్రీమ్ వర్క్స్ ఓపెన్ చేశారు. కనీసం దాంట్లో అయినా చిన్న సినిమాలైనా మంచి కంటెంట్ని ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇలాంటి చెప్తున్నాను కదా, ఏదో ఒక డైరెక్టర్ ఏదో చేశారని చెప్పి స్టోరీ వినకుండా, స్టోరీ చేయకుండా, ఆయన నాకు తెలిసి అతను కూడా కాన్ఫిడెంట్గా లేదు. అందుకే మూవీని కూడా సరిగ్గా ప్రమోట్ కూడా చేసుకోలేదు, ప్రాపర్ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ప్రాపర్ ఎంతసేపు ఏంటంటే డబ్బులు పెట్టాం అన్నారే, కానీ డబ్బులు అయితే స్క్రీన్ మీద కనిపించింది, కానీ కంటెంట్ ఏది, కంటెంట్ కావాలి జనాలకి. ఆ కంటెంట్ అయితే కంప్లీట్గా మిస్ అయింది.